నమస్కారం. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ మరియు ముద్రా రీసెర్చర్. ఈరోజు మనము యోగాలో యోగ ముద్రలు అనే అంశంపై తెలుసుకుందామండి. అసలు యోగ ముద్రలు అనేవి యోగాలో భాగమా? అవి యోగాలో భాగమేనండి, కానీ ఈ మధ్యకాలంలో అవి కనుమరుగైపోతున్నాయి. మనకి యోగాలో చాలామందికి తెలిసింది ఆసనాలు, ప్రాణాయామము, ధ్యానము, ముద్రలు, బంధాలు, శవాసనం ఇవన్నీ ఉన్నా కూడా ముద్రలు, బంధాలు అనే అంశం మాత్రం కనుమరుగైపోతుంది. మనకి ఇంటర్నేషనల్ యోగా డే వచ్చింది. దాదాపు 11 సంవత్సరాలు కూడా ఈ సంవత్సరం మనం 11వ ఏడు కూడా జరుపుకుంటున్నాము. కానీ ముద్రల గురించి చాలా తక్కువ మందికి తెలుసండి. సో ఈ ముద్రల మీద చాలా రీసెర్చ్ చేసి దాదాపు 30 ఏళ్ల నుంచి మా నాన్నగారు శ్రీ ధరణి ప్రగడ ప్రకాశ్రావు గారు ముద్రల మీద రీసెర్చ్ చేశారు. ఆయన నేను కలిసి సంపూర్ణ ముద్రా విజ్ఞానం అనే పుస్తకం కూడా రచించామండి. దాన్ని మేము సంపూర్ణ ముద్రా విజ్ఞాన్, ముద్రాయే और బంద్ అనే పుస్తకాల్లో కూడా అనువదించాం. సో దీంట్లో 800 పైన ముద్రలు ఉన్నాయని మేము తెలుసుకున్నామండి. పాత పురాతన గ్రంథాలు, ఎన్నో గ్రంథాలు తీసి అందులో నుంచి ఎక్కడెక్కడ ముద్రలు ఉన్నాయో, ఎక్కడెక్కడ బంధాలు ఉన్నాయో అన్నీ గ్యాదర్ చేసి రచించిన పుస్తకమే సంపూర్ణ ముద్రా విజ్ఞానం. అయితే దాంట్లో మనకి అసలు ఈ యోగ ముద్రలు యోగాలో ఎందుకు భాగము, ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనకి ఆది గురువు, మనకి ఆల్రెడీ ఆది గురువు అంటే శివుడు అని తెలుసు. మన యోగాకి ఆది గురువు శివుడేనండి. శివుడే మనకి యోగా అనేది విద్యని మనం మానవాళికి కూడా తెచ్చేలాగా హెల్ప్ చేశారు. సో అందులోనే ఆయన ఎప్పుడైతే నాలెడ్జ్ అంతా షేర్ చేశారో ఆ నాలెడ్జ్లో ఆసనాలు, ప్రాణాయామం అనేవి చాలా ఫేమస్ అయ్యాయి. మెడిటేషన్ కూడా, ధ్యానం కూడా ఫేమస్ అయింది. కానీ ముద్రలు మాత్రం ఈ మధ్య కనుమరుగైపోతున్నాయి. అయితే ఈ ముద్రలు అనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాయండి, కానీ ఈ మధ్య చాలా తక్కువగా ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు మనం చాలా సింపుల్ ముద్ర చూస్తే ఇది నమస్కార ముద్ర. ఇది మనందరం వాడతామండి, కానీ ఇది ఒక ముద్ర అనేది మనకు తెలియదు. ఇది నమస్కార ముద్ర అంటారు. 2 చేతులు కలిపితే ఇది కూడా ఒక ముద్ర. అలాగే మనకి చాలామంది చాలా ఫేమస్గా ఉన్న పర్సనాలిటీస్ పాతకాలంలో ఉన్నవాళ్ళు తెలుసుకుంటే గౌతమ బుద్ధుడికి కూడా ఒక ముద్రతోటి మనము గుర్తిస్తాము. ఎలాగా? జ్ఞాన ముద్ర. బుద్ధుడు అనగానే మనందరికీ జ్ఞానముద్ర గుర్తొస్తుంది. అది ముద్ర అని కూడా మనకు తెలుసు. ఆయన ఎలా చేసేవాళ్ళు? చూపుడు వేలు, బటన్ వేలు చివర్లు టచ్ చేసి 2 చేతులు అరచేతులు ఆకాశం వైపు తిప్పి కాళ్ళ మీద పెట్టుకుని అలాగే కంటిన్యూస్గా ధ్యానంలో ఉండేవాళ్ళు. బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ ఆ చెట్టు కింద, మహావృక్షం కింద జరిగింది. ఎలా జరిగింది? ఈ జ్ఞానముద్ర వల్ల జరిగింది. కానీ ఇది మనం ఈ విషయం మర్చిపోయాం. ఆయన చాలా జ్ఞాని అనే విషయం మనం గుర్తుపెట్టుకున్నాం, కానీ ఆయన ఈ ముద్ర చేయడం వల్ల అంత జ్ఞానాన్ని సంపాదించారు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అలాగే చాలామంది అండి, ఓన్లీ బుద్ధుడే కాదు, కృష్ణుడు కూడా జ్ఞానముద్రే చేసేవాళ్ళు. ఎవరెవరైతే మనకి పురాతన కాలంలో మనం ఇప్పుడు విగ్రహాల్లో కూడా చూడొచ్చు. అలా అని ఇది ఓన్లీ ఒక భగవంతుడికి సంబంధించింది కాదు. అల్లా కానీ, జీసస్ కానీ, ప్రతి వాళ్ళ ఫోటోలో చూడండి, మీకు ఏదో ఒక చెయ్యి సింబల్ కనపడుతుందండి. అవన్నీ ముద్రలే. వాళ్ళందరూ ముద్రల్ని యూజ్ చేసి ఆ ఎనర్జీ వాళ్ళు గెయిన్ చేసుకోవడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళు. ఎవరైనా మన కాళ్ళకి నమస్కారం చేస్తే మనం ఆశీర్వదిస్తాం. ఇది కూడా ఒక ముద్రేనండి, ఆశీర్వాద ముద్ర. అసలు ఈ ముద్రలు ఎలా పనిచేస్తున్నాయి అనేది తెలుసుకోవాలంటే మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయండి. నాడులు అంటే విజిబుల్ అవ్వచ్చు, ఇన్విజిబుల్ కూడా అవ్వచ్చు. అంటే ఎనర్జీ ఛానల్స్ అవ్వచ్చు, బ్లడ్ వెజిల్స్ అవ్వచ్చు, నర్వ్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా పైనుంచి కిందకి మనకి 72,000 నాడులు ప్రవహిస్తాయి. 36,000 నాడులు లెఫ్ట్ సైడ్, 36,000 నాడులు రైట్ సైడ్, 2 వైపులు ఉంటాయి మనకి. ఈ ప్రతిదీ కూడా పైన తలపైన బ్రహ్మరంధ్రం నుంచి ఛానల్స్ ఫ్లో అవుతాయండి. అన్నీ కూడా మన చేతుల్లోకి వస్తాయి. అంటే 36,000 మొత్తం 72,000 నాడులు మన అరచేతుల్లోకి వస్తాయి. నాభి దగ్గరకు వస్తాయి, చెవుల దగ్గరకు వస్తాయి, పాదాల కిందకు వస్తాయి. కాబట్టి మనకి చాలా రకాల థెరపీస్ ఉన్నాయి. ఈ కాలంలో మీరు చూసుంటే నాభి దగ్గర నెయ్యి రాసి చేసే థెరపీ ఉంటుంది, పాదాల కింద చేసే ప్రెషర్ పాయింట్ థెరపీ ఉంటుంది, అరచేతుల్లో చేసే సుజోక్ థెరపీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ ఎనర్జీ ఛానల్స్ అన్నీ ఇక్కడికి వస్తున్నాయి. కాబట్టి వాటి మీద మనం చేసే
థెరపీసే మనకి ఆల్టర్నేట్ థెరపీస్గా వచ్చాయి. సో ఈ ముద్రలు కూడా, యోగ ముద్రలు కూడా ఆల్టర్నేట్ థెరపీ లాగా కూడా వాడుకోవచ్చండి. ఓన్లీ యోగాలో భాగమే కాకుండా, ఆరోగ్యానికే కాకుండా డ్యాన్స్లో కూడా ఉన్నాయి ముద్రలు. అలాగా చాలా వాటిలో కూడా ఈ యోగ ముద్రలు ఉన్నాయండి. ఇప్పుడు చూస్తే మనకి ముద్రలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే, నాట్య ముద్రలు ఉన్నాయి, పూజా ముద్రలు ఉన్నాయి, చికిత్సా ముద్రలు ఉన్నాయి. ఇలా చాలా రకాలుగా పర్పస్ అన్నమాట, మనకి ఏ పర్పస్కి చేస్తున్నామో దాని తగ్గట్టు ముద్రలు ఉన్నాయి. అలాగే ఈ ముద్రలు కేవలం చేతులతోటే వేళ్లతోటే చేస్తారా అంటే కాదండి. వేళ్లతో చేసే ముద్రల్ని హస్తముద్రలు అంటారు. అలాగే పూర్తి శరీరంతో చేసే ముద్రలు ఉంటాయి, కాయముద్రలు. ఓన్లీ కళ్ళతో చేసే ముద్రలు ఉంటాయి, చక్షు ముద్రలు. అలాగే రివర్స్లో పడుకుని చేసే ముద్రలు ఉంటాయి, శిరోముద్రలు. పూర్తిగా శరీరాన్ని పూర్తిగా నేల మీద పడుకోబెట్టి చేసే ముద్రలు ఉంటాయి, లైక్ శవాసన్. అవి కూడా ముద్రల్లోకి వస్తాయి కొన్ని డిఫరెంట్ కేటగిరీస్లోకి. వాటిని ఆధార ముద్రలు అంటే పూర్తి ఆధారం తీసుకుని చేసే ముద్రలు. అయితే మా రీసెర్చ్లో మేము తెలుసుకున్నది ఏంటంటే, సింపుల్గా వేళ్ళతోటి వేలుని కలిపితే మన ఎనర్జీ మనం రీసర్క్యులేట్ చేసి ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవచ్చు అని మేము చాలా మంది మీద ప్రాక్టీస్ చేశామండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. సో వేళ్ళు జోడించడం వల్ల మనకి ఎనర్జీ సర్క్యులేషన్ జరిగి ముద్రల వల్ల ఆరోగ్యం బాగవుతుందండి. సో ఇప్పుడు ఈ 5 వేళ్ళని తీసుకుంటే వీటిని పంచభూతాలతోటి మనం రిలేట్ చేసుకోవచ్చండి. మన శరీరం అంతా, మన ప్రకృతి అంతా పంచభూతాలతోటే ఉంది. ఆ పంచభూతాలే మన శరీరంలో ఉన్నప్పుడు పంచతత్వాల కింద మనం అనుకుంటాం. అయితే ఈ 5 వేళ్ళు కూడా ఈ పంచతత్వాలతో రిప్రజెంట్ అవుతున్నాయి. ఫస్ట్ది థమ్ ఫింగర్ చూస్తే, బొటన వేలు చూస్తే అగ్నితత్వం అండి. అలాగే చూపుడు వేలు చూస్తే వాయుతత్వం. అలాగే పెద్ద వేలు చూస్తే ఆకాశతత్వం, స్కై ఈజ్ హై, గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఉంగరం వేలు చూస్తే పృథ్వీతత్వం. అలాగే చిటికెన వేలు చూస్తే జలతత్వం. ఈ వేలే ఎందుకు అగ్నితత్వం, ఈ వేలే ఎందుకు జలతత్వం అని మీకు డౌట్ రావచ్చు. ఏ వేలైనా ఏదైనా అవ్వచ్చు కదా అని. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దాహం వేస్తోంది, మనం స్కూల్లో ఎలా అడుగుతాము? ఇలాగే కదా అండి అడుగుతాము. అంటే అగ్నితత్వం పెరిగిపోయింది అని మనం చెప్తున్నాం, మనకు తెలియకుండా మనం ఇది యూజ్ చేస్తున్నాం. ఇండియాలోనే ఇది సాధ్యం అండి. వేరే ఏ దేశంలో నీళ్లు కావాలంటే ఇలా అడగరు. ఓన్లీ ఇండియాలోనే దాహం వేస్తే ఇలా చూపిస్తాం. అంటే నా అగ్నితత్వం పెరిగిపోయింది, నాకు ఇక్కడంతా వేడి చేసేసి, అంటే నీరు ఉంటుంది మన గొంతులో, ఆ కంఠంలో నీరు ఆరిపోతే మనకు దాహం వేస్తుంది. సో ఆ కంఠంలో నీరు ఆరిపోయిందని మనం చెప్పడానికి మనం ఇలా అడుగుతున్నాం, నా అగ్నితత్వం పెరిగింది, నేను నీళ్లు తాగుతాను అని. సో ఇది మనకి ఎప్పటి నుంచో ఉంది, మనం వాడుతున్నాం కానీ మర్చిపోయాం. అలాగే మనకి ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలి, స్కూల్లో పిల్లలు ఎలా అడుగుతారండి? టాయిలెట్కి వెళ్ళాలంటే ఇలాగే అడుగుతారు కదండి. ఎక్కడ వేరే దేశంలో ఇలా అడగరండి, ఓన్లీ ఇండియాలోనే ఇలా అడుగుతారు. ఇదేంటి? జలతత్వం అని చెప్పాం. నా శరీరంలో జలతత్వం పెరిగిపోయింది, ఐ హ్యావ్ టు నౌ గో అండ్ యూజ్ ద వాష్రూమ్. అంటే నేను ఇప్పుడు ఆ జలాన్ని, నా పెరిగిపోయిన జలాన్ని నేను ఫ్రీ చేసుకోవాలి, కాబట్టి నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని అడగడానికి కూడా మనం ఇది వాడుతున్నాం. సో అలాగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే మనకి ఇప్పుడు సమయం కూడా సరిపోదు. సో అర్థమైంది అనుకుంటాను. ఈ పంచతత్వాలు, బయట ఉన్న పంచభూతాలు మన శరీరంలో పంచతత్వాల్లాగా ఎలా పనిచేసినాయో మనకి ఇప్పుడు అర్థమైంది. అయితే ఎప్పుడైతే మనకి ఏదైనా తత్వంలో లోపం ఉంటే మనకి శరీరంలో ప్రాబ్లం వస్తుంది, ఏదైనా తత్వం పెరిగిపోయినా మన శరీరంలో ప్రాబ్లం వస్తుంది. సో మన ప్రాబ్లం ఏ తత్వంకి సంబంధించింది అనేది మనకు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఆ వేలుని యూజ్ చేసి మనం ఆ ముద్ర వేసుకుని మన సమస్యని తగ్గించుకోవచ్చండి. సో దీంట్లో లాజిక్కే ఉందండి, మ్యాజిక్ కూడా ఉంది. లాజిక్ అండ్ మ్యాజిక్ రెండూ ఉన్నాయండి ముద్రల్లో, అందుకే అంత అద్భుతంగా పనిచేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనము ఒక ముఖ్యమైన సమస్య గురించి తెలుసుకుందామండి. చాలా సింపుల్. నొప్పి. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమయంలో నొప్పి అనేది వస్తుందండి. సడన్గా నడుస్తూ కాలు బెణకచ్చు, లేదా కింద పడిపోయి నొప్పి రావచ్చు, లేదా ఎవరైనా కొడితే నొప్పి రావచ్చు. ఏదో ఒక రకంగా మనకి నొప్పి అనేది వస్తుంది. ఏడాదిలో కనీసం 4-5 సార్లు నొప్పితో సఫర్ అయిన వాళ్ళు ఉంటారు ప్రతి మనిషి. అయితే నొప్పి అంటే మన శరీరంలో వాయుతత్వం పెరిగితేనే వస్తుందండి. ఎక్కడైనా గాలి అనేది మన శరీరంలో ఉండాలి, ఆ గాలి పెరిగితే ఖచ్చితంగా నొప్పి వస్తుంది. సో మనం ఏం చేయాలి? ఆ గాలిని తగ్గించేస్తే నొప్పి తగ్గిపోతుంది. సో మనం ఇందాక చెప్పుకున్న దాన్ని బట్టి ఇది వాయుతత్వానికి ప్రతీక. చూపుడు వేలు వాయుతత్వం. ఎప్పుడైతే మనం చూపుడు వేలు పైకి పెట్టామో ఇంకా వాయుతత్వాన్ని పెంచుతున్నట్టు అర్థం. కాబట్టి దాన్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి? ఆ చూపుడు వేలుని మడిచేసి దానిపైన అగ్నితత్వం సపోర్ట్ ఇవ్వాలి.
ఇలా పెట్టుకుని దీని పేరు వాయుముద్ర అంటారు. మిగిలిన 3 వేళ్ళు కలపాలండి, స్ట్రైట్గా ఉంచాలి. ఇలా బెండ్ చేసేసి ఇలా దూరంగా ఉంచితే ముద్రలు పనిచేయవు. అన్ని తత్వాల్ని కూడా మనం బ్యాలెన్స్ చేస్తూ వాయుతత్వాన్ని తగ్గించాలి. సో మిగిలిన 3 వేళ్ళు కలిపి తిన్నగా ఉంచి చూపుడు వేలు ఇక్కడ మొదట్లో పెట్టి బటన వేలికి చక్కగా మడిచేసి ఇది క్లోజ్ చేసి అరచేతులు ఆకాశం వైపు తిప్పి కాళ్ళ మీద పెట్టుకుని కూర్చోవాలండి. ఏ ముద్రైనా అరచేతులు ఆకాశం వైపు తిప్పి చేస్తే చక్కగా పనిచేస్తుంది. ఇలా గనక మనం కూర్చుంటే దీని పేరు వాయుముద్ర అంటారు. ఎంతసేపు కూర్చోవాలి? ఇప్పుడు నొప్పి వచ్చింది అనుకోండి, ఈరోజే నొప్పి వచ్చింది, 20 నిమిషాల నుంచి కూర్చోవచ్చు. మినిమం 20 నిమిషాలు మాత్రం చేయండి ఈ వాయుముద్ర. రకరకాల ముద్రలకి రకరకాల టైమింగ్స్ ఉంటాయి, కానీ ఇన్ జనరల్ 20 నిమిషాలకే ఏ ముద్రైనా పనిచేస్తుందండి. సో 20 మినిట్స్ కనుక మీరు ఇలా పెట్టుకుని కాళ్ళ మీద కళ్ళు మూసుకుని చక్కగా కూర్చుంటే 20 మినిట్స్ అలారం పెట్టుకోండి. అలారం మోగిందాకా కళ్ళు తెరవకండి, వేళ్ళు తెరవకండి. 20 నిమిషాలు అయిన తర్వాత చక్కగా వేళ్ళు ఓపెన్ చేసి రబ్ చేసుకుని కళ్ళకు టచ్ చేసుకొని రిలాక్స్ అయిపోండి. అంతే. మీరు చూడండి, మ్యాజిక్ లాగా మీకున్న నొప్పి తగ్గిపోతుంది. ఇప్పుడు ఎలాంటి నొప్పులు తగ్గుతాయి అని అడగచ్చు. తలనొప్పి తగ్గచ్చు, మోకాల నొప్పులు, కింద పడిపోయిన దెబ్బలు, ఏ నొప్పి అయినా తగ్గుతుందండి. ఈ రోజు నుంచి 1 వీక్ లోపల వచ్చిన నొప్పి అయితే 1 సిట్టింగ్లో తగ్గిపోయే ఛాన్సెస్ 100% ఉన్నాయండి. ఎప్పుడో వచ్చిన నొప్పి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ ఆర్ నీ పెయిన్స్ ఫర్ లాంగ్ టైమ్, మోర్ దెన్ 6 months, మోర్ దెన్ 1 month, మోర్ దెన్ 1 year, ఇట్ విల్ టేక్ టైం. ప్రతిరోజు ఈ ముద్ర వేసుకుని కళ్ళు మూసుకుని 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు సాధన చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తగ్గుతాయండి. ఎంతోమంది, వేల మంది కాదండి, లక్షల మందికి మేము ఇలాంటి సమస్యలు తగ్గిస్తున్నాము. సో అందరూ ఖచ్చితంగా వాయుముద్ర ట్రై చేయండి. ఎవరికి నొప్పున్నా ఈ ముద్ర గురించి చెప్పండి. చక్కగా ఇలా పెట్టుకుని అరచేతులు ఆకాశం వైపు కూర్చుని, ఆకాశం వైపు అరచేతులు ఉండాలి. మీరు కింద కూర్చుని చేయొచ్చండి, సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ వజ్రాసనంలో కూడా కూర్చుని చేయొచ్చు. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు. 2 పాదాలు నేల కాలేలాగా చక్కగా పెట్టుకుని ఇలా పెట్టుకుని కూర్చోండి. చేతులు శరీరానికి మరీ దూరంగా పెట్టకూడదండి, అలాగని మరీ లోపలికి పెట్టకూడదు. కరెక్ట్గా మోకాలు జాయింట్కి దగ్గరలోకి మీ వేళ్ళు రావాలి. ఇలా పెట్టుకుని కూర్చుంటే సరిపోతుందండి. సో ఈ వాయుముద్ర గురించి అర్థమైంది అనుకుంటానండి. ఖచ్చితంగా అందరూ ప్రయత్నించండి. అయితే ఈ ముద్రలు చేసేటప్పుడు రూల్స్ కూడా కొన్ని తెలుసుకుంటే మంచిదండి. చాలా రూల్స్ ఉన్నాయి. సంపూర్ణ ముద్రా విజ్ఞానం అనే పుస్తకంలో కూడా మేము మెన్షన్ చేశాము. కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఏంటంటే, ముద్ర అనేది ఎనర్జీ సర్క్యులేషన్ సిస్టమ్ కదండి. సో ఎనర్జీస్ని మనం సర్క్యులేట్ చేయాలనుకుంటున్నాం, మన శరీరంలోకి మళ్ళీ తీసుకోవాలనుకుంటున్నాం. బయటికి వెళ్ళిపోతున్న ఎనర్జీస్ ఎప్పుడు కంటిన్యూస్గా. అందుకు చేతులు శుభ్రంగా కడుక్కుని, గోళ్ళు లేకుండా వేళ్ళన్నీ గోళ్ళు లేకుండా కట్ చేసుకుని అప్పుడు ముద్రలు వేసి చూడండి, ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయో మరి చెప్పలేం. ఇది వాయుముద్ర పెయిన్ కిల్లర్ మెడిసిన్తో సమానం అండి. మీకు ఇప్పుడు తలనొప్పి రాగానే డిస్ప్రిన్కి పరిగెడతారు, వద్దు, ఇది వేసి చూడండి. తలనొప్పి తగ్గకపోతే మమ్మల్ని అడగండి, మేము ఉన్నాం. మేము ఎన్నో ఏళ్ళుగా ఎంతో లక్షల మందికి సహాయం చేస్తున్నామండి. సో అలాగా వాయుముద్ర.